ఈ జగన్ 2లో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం చేసినారో ఈసారి ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకూడదు, డేటాబేస్ క్రియేట్ చేయండి అని చెప్తాను. ఈ డేటాబేస్ ఆధారంగానే రేపొద్దున ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అనేది ఉంటుందనేది ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1 వీక్లో నెక్స్ట్ వీక్ బహుశా ఒక యాప్ కూడా తయారు చేస్తా ఉన్నాం. దాంట్లో కూడా మీ సీనియర్ లాయర్లు అందరూ కూడా దాంట్లో యాప్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. యాప్ తయారీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీ కార్యకర్తకు ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగినా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని తన పేరు, తనకు ఏమన్యాయం జరిగింది, తనకు ఎవరి వల్ల అన్యాయం జరిగింది, ఆ అధికారి హోదా ఏమిటి, నీకు జరిగిన అన్యాయం ఏమిటి, ఆటోమేటిక్లీ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద రేపొద్దున జగన్ 2లో ఎవడెవడైతే అన్యాయం చేసినాడు, ఎవడెవడైతే అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, ఎవడెవడైతే అన్యాయంగా మనుషులను చిత్రహింసలు పెట్టారు, వాళ్ళందరినీ కూడా రేపొద్దున చట్టం మీద నిలబడతాం. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా. ఈరోజు లాయర్లుగా మనం పోయి వాదించే కార్యక్రమం ఏదైతే మనం చేస్తూ ఉన్నాము అని అంటే, ఎవరి తరపున మనం వాదిస్తున్నాము అని అంటే నిజంగా దెబ్బతిన్న వాని తరపున వాదిస్తూ ఉన్నాం. ఆ దెబ్బ అనేది ఎంత తీవ్రంగా కనిపిస్తూ ఉంది అని అంటే, దొంగ కేసులు పెడతా ఉన్నారు, అందులో నుంచి దొంగ సాక్ష్యాలు పుడతా ఉన్నాయి, దొంగ సాక్ష్యాల ఆధారంగా మనుషులను తీసుకొని పోయి జైల్లో పెడతా ఉన్నారు. జైల్లో నుంచి ఆ మనిషి బయటకు వచ్చేసరికి ఆ కేసు అయిపోయేసరికి మరో కేసు. నిజంగా ఈ వ్యవస్థ లేకన్నది మార్పు అనేది రావాలా. అధికారం ఉంది కదా అని చెప్పి, యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి దుర్వినియోగం పరచడం అన్నది ఎంతటి బాధ కలిగిస్తుంది అటువైపున వ్యక్తికి కూడా అన్నది ఇటువైపున వ్యక్తికి కూడా అర్థం కావాలి. అర్థం కావడానికి అందుకనే లాయర్లు చేయించిన ఈ యాప్ని మనందరి సమక్షంలోనే నెక్స్ట్ వీక్ అది కూడా లాంచ్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ చేసే ప్రతి విషయంలో కూడా మరొక్కసారి మళ్ళీ చెప్తా ఉన్నా, మీ పాత్ర చాలా ముఖ్యం.